ఏంటి రెడ్ బ్యాగ్ ఇచ్చారు? ఇందులో ఏమైనా బాంబు లాంటిది ఏమైనా ఉందా రవి గారు? భయం వేస్తుంది బ్యాగ్ని చూస్తుంటే. అయ్యో బ్యాగ్ని చూస్తేనే భయం వేస్తుంది. ఏంటి ఏమైనా ఉందా సార్ ఇందులో? నార్మలేనా? నార్మలేనా? ఏమో సార్, రెడ్ కలర్లో ఉండేసరికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయి అనుకుంటున్నాను నేను. మన మూవీ టీజర్ చూసారా? మూవీ టీజర్ అయితే చూసాను సార్. అసలు అది కూడా చాలా భయం వేస్తుంది. ఏంటి విజువల్స్ ఏంటి, ఆ ఫైటింగ్లు ఏంటి, అమ్మాయిలు ఏంటి, అసలు సూపర్ అనిపించింది సార్ ట్రైలర్ చూడగానే. అర్థమైపోయింది కదా నేను ఎక్కడున్నానో ప్రజెంట్. వెల్కమ్ టు సినీ జోష్, నేను మీ మహా. మనం ప్రజెంట్ అయితే రెడ్ బ్యాగ్ మూవీ టీంతో ఉన్నామన్నమాట. సో టీజర్ ట్రైలర్ చూస్తే చాలా ప్రామిసింగ్గా ఉంది, చాలా కొత్తగా కూడా అనిపించింది. అండ్ అమ్మాయిల ఫైట్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది ఆఫ్ కోర్స్ అమ్మాయిలకి. సో మూవీ విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ. అసలు ఏంటి మీ యాక్షన్ సీన్స్ చూస్తే నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. అమ్మాయిలేనా ఇవన్నీ ఫైట్స్ చేస్తుంది, గన్ పట్టుకొని షూటింగ్ చేస్తుంది? అమ్మాయిలేనా? ఆడపులిలు అంటారా? సార్ ఏంటి సార్ కాన్సెప్ట్ వచ్చేసి చాలా డిఫరెంట్ అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ ఉన్నాయి, సెంటిమెంట్ ఉంది, సస్పెన్స్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది. అసలు ఏ జోనర్ సార్ సినిమా? కామెడీ కూడా ఉంది. కామెడీ కూడా ఉంటుందా? ఇందులో మేజర్ వచ్చి ఎమోషన్ అండ్ యాక్షన్ అండి. ఓకే, కంప్లీట్ గా సినిమా మొత్తం ఎమోషన్ యాక్షన్ మీద తీసుకెళ్తారా? అవునండి. ఫన్ కూడా ఉంటుంది. ప్రసాద్ బెహ్రా గారు బాగుంటుంది. ఓకే, రాశి గారు కూడా ఉన్నట్టున్నారు. ఉన్నారు. కీ రోల్. ఓకే, అంటే స్టోరీ బిగిన్ అయ్యేదే రాశి గారి వల్ల బిగిన్ అవుతుంది అనమాట. ఓకే సార్, టైటిల్ ద రెడ్ బ్యాగ్ అని పెట్టారు. అసలు ఏంటి సార్ టైటిల్ అంత క్రేజీగా పెట్టడానికి ఆ థాట్ ఎలా వచ్చింది? అది కంటెంట్ బేస్డ్ అండి. అంటే కంటెంట్ లోంచి వచ్చిన టైటిల్ అది. అంటే స్టోరీ మొత్తం రాసుకున్న తర్వాత అంటే స్టోరీ కంప్లీట్ రివాల్వ్ అయ్యేదే రెడ్ బ్యాగ్ చుట్టూరు. సో బ్యాగ్ నుంచి అంతా రివాల్వ్ అవుతుందా? బ్యాగ్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఓకే, బ్యాగ్ చుట్టూ అవుతుంది. అంటే బాగానే సస్పెన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే. 100%. ఓకే సార్, ఈ స్టోరీ రాసుకున్నప్పుడు 4 క్యారెక్టర్స్ అమ్మాయిలే ఎందుకు చూస్ చేసుకోవాల్సి వచ్చింది సార్? ఇది స్టోరీ బేస్ పాయింట్ వచ్చి ప్రొడ్యూసర్ గారు ఇచ్చారండి. అంటే ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న కొన్ని సెట్ ఆఫ్ గర్ల్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూ మీద ఒక సినిమా చేద్దాం రవి అని చెప్తే, సో ఇది అమ్మాయిల ఇష్యూ కాబట్టి దానికి ఇప్పుడు అమ్మాయిలు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది అనమాట. అక్కడ నుంచి నేను స్క్రిప్ట్ తయారు చేసి సార్ చెప్పడం, తర్వాత అది సినిమాగా రావడం జరిగింది. ఓకే, అంటే అమ్మాయిలు గార్జియస్ అమ్మాయిలను పెట్టిరు, మరి వాళ్ళతోనే యాక్షన్ సీన్స్ ఎక్కువ చెప్పించారు, మరి వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టారా సార్? లేదండి, ప్రాపర్ హోంవర్క్ జరిగింది. కొన్ని సీన్స్ లో కొంచెం ఇబ్బంది అయింది వాళ్ళకి, బట్ మేజర్ సీన్స్ అంతా కంప్లీట్ బాగానే జరిగిందా సార్? హీరోయిన్ గారు రాధ్య గారు, మీ ఫస్ట్ ఫిలిం అండి? తెలుగులో ఫస్ట్ ఫిలిం. ఓకే, మీరు తెలుగు అమ్మాయి కాదా? తెలుగు అమ్మాయినా? తెలుగు అమ్మాయి. తెలుగు బాగా మాట్లాడతారు కదా? అవును, తెలుగు వాళ్ళే కావాలి తెలుగులో. అవును. ఇప్పటి వరకు కన్నడ అమ్మాయి. ఓకే, కన్నడ అమ్మాయి తెలుగు కన్వర్ట్ అయిపోతున్నారు అయితే. ఓకే, వెల్కమ్ టు హైదరాబాద్ అయితే. థ్యాంక్ యూ. మీ రోల్ ఎలా ఉండబోతుంది మూవీలో? నా రోల్ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా ఛాలెంజింగ్గా ఉంది. నౌ హౌ యు ఆర్ సీయింగ్ మీ వెరీ క్యూట్ లాగా అట్లా లేదు. ఈ అమ్మాయి చూస్తే అమ్మో ఇదేంటి ఇది ఇట్లా టెర్రర్గా ఉంది ఈ అమ్మాయి అని అనిపిస్తుంది. ఓకే, టెరిఫిక్ రోల్ చేశారనమాట అయితే. అవును. ఓకే, అసలు ఆడిషన్ త్రూ వచ్చారా ఈ క్యారెక్టర్కి, లేకపోతే రవి గారిని ఎలా ఈ క్యారెక్టర్కి మీరని ఫిక్స్ చేయడం జరిగింది? నేను కన్నడ మూవీస్ చేశాను. సో ఒక సార్ ఉన్నారు కన్నడలో, హీస్ అ వెరీ బిగ్ రైటర్, మాస్తి సార్ అని. సో హీ జస్ట్ టోల్డ్ మీ లైక్ దెర్ ఇస్ ఆడిషన్స్ గోయింగ్ ఆన్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అండ్ గో అండ్ హియర్ ద స్క్రిప్ట్. వెన్ ఐ కేమ్ టు హియర్ ద స్క్రిప్ట్ నాకు చాలా నచ్చింది ఈ సబ్జెక్ట్. అంటే ఈ ఇనిషియల్ టైంలో ఇట్లా ఉమెన్ సెంట్రిక్ మూవీ ఆర్ ఉమెన్ ఓరియంటెడ్ మూవీ చాలా తక్కువ. సో ఐ జస్ట్ ఫెల్ట్ ఐ హ్యావ్ టు డూ దిస్ మూవీ యాజ్ అ డెబ్యూ ఇన్ తెలుగు. సో దట్ అంటే టు పర్ఫామ్ వీ నీడ్ సమ్ మంచి సినిమా టు షో అవర్ పర్ఫార్మెన్స్. సో ఐ ఫెల్ట్ దిస్ వుడ్ బి ద రైట్ ప్రాజెక్ట్. ఓకే,
అబ్బాయిలకు కూడా అమ్మాయిలు యాక్షన్ ఫిలిమ్స్ చేసి ఫైటింగ్స్ చేస్తే బాగా ఇష్టపడతారు కదా, సో అవును. చాలా కనెక్ట్ అయిపోతారు ఇప్పుడు. Exactly. Now, after seeing so much of good response for the movie Blast, because people were enjoying when the girl was doing an Yes. action sequence. So I really feel so happy that, you know, people are taking that women are also doing action movies. So yeah, I like that. యా యా ఆఫ్ కోర్స్, అసలు ఉమెన్స్ ఎక్కడ తగ్గరు అని ఇంకోసారి మళ్ళీ ప్రూవ్ అవబోతుంది రెడ్ బ్యాగ్ తోని. ఓకే, మీకు ఇండస్ట్రీలో అంటే తెలుగు ఇండస్ట్రీకి వెల్కమ్ చెప్పేసాం. చాలా మందికి ఏంటంటే సినిమా చేసేటప్పుడు ఎక్కడైనా ఒక కొత్త ఎన్విరాన్మెంట్కి మనం వచ్చినప్పుడు ఫస్ట్ మూవీ రొమాంటిక్గా ఒక మంచి మెయిన్ హీరోతో చేయాలనిపిస్తుంది, కానీ మీరు మాత్రం ఉమెన్ సెంట్రిక్ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? లేదు, నాకు ఒక పర్సెప్షన్ ఉంది. ఓకే, ఏమంటే బట్ సి ఐ కెన్ షో మై స్కిల్, ఐ కెన్ షో మై టాలెంట్, మై స్క్రీన్ ప్రెజెన్స్, అండ్ దెన్ if I'm capable enough, I think definitely అట్లా కూడా చేయొచ్చు అని అనిపించింది. ఓకే, సో దట్స్ ద రీజన్ ఐ టుక్ దిస్ మూవీ, బికాజ్ నేను కూడా తెలుగులో ఐ హ్యావ్ టు డూ అని వెన్ ఐ డిసైడెడ్. ఓకే, చాలా స్క్రిప్ట్ విన్నాను. ఓకే, సో ఆఫ్టర్ దాట్ ఐ ఫెల్ట్ ఓకే, ఇలాంటి సబ్జెక్ట్ ఐ డోంట్ నో వెన్ ఐమ్ గోనా గెట్ అగైన్. ఓకే, So yeah, but of course I was waiting for a love story. But Okay. even in this movie there is a love story also. ఓకే, లవ్ స్టోరీలు కూడా ఉన్నాయి, బ్రేకప్లు కూడా ఉన్నట్టున్నాయి కదా. ఖచ్చితంగా లవ్ స్టోరీ ఉంటుంది, బ్రేకప్ బ్రేకప్ ఖచ్చితంగా దాని నుంచి బయటికి రావడం కూడా ఉంటుంది. 100%. అమ్మో నికా అంటే మీ పేరు వినగానే నాకు పూజా హెగ్డే గారు గుర్తొచ్చారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు కూడా పూజా హెగ్డే గారు లాగా మంచి క్యూట్గా హాట్గా కూడా కనిపిస్తున్నారు. సో ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? So, when I got the script and when I get to know that we are doing a movie like this, obviously it was something tough and out of the box. So, first I was just, getting myself prepared whether I'm suitable for this role or not, because it's not only one thing, but we have to serve a lot of content, like emotion, in all the emotion, and obviously a movie like this need a high performance, ఓకే, and at the same time people will expect a lot from you. You are doing the role that will be only justificable when the audience will feel connected to you. And when I got this opportunity at that time, I felt like, okay, there is a role in which I can do well and I can show people like how well I can do as an actor. So in this you'll see me crying, happy, excited, everything, like ఓకే, fighting also, like when it comes to my family, what I can do, what I do for my survival. There will be scene where you'll feel connected with not me but all the girls, like what girls face in nowadays in society. So that is a very powerful message for the society, and getting a project like this is already something to be proud about. So definitely I just loved and I literally enjoyed and lived in that moment while performing my character. ఓకే. హూ ఈజ్ ఇన్స్పైర్డ్ యూ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అండ్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్ యాక్టర్ ఇన్ తెలుగు? I love Mahesh Babu and Oh. Allu Arjun sir. బిగ్ బాయ్ ఇష్టం అయితే. Yeah. Okay. And Rashmika ma'am, ఓకే, Pooja ma'am, and a lot of Sai Pallavi ma'am. I love a lot Okay. of them, and the way they present themselves on screen, like we have to see. And in Mahesh Babu's movie, you'll see there is like always something. did 90% you of watch any Mahesh Babu films? Like which one is favorite one for you? I don't remember the most of the name. I know Ikadu, Spider, a lot of movies he Yeah, has yeah. done, and but in most of the movie there is a message. Yeah, Like, whenever you see his performance also, and that is too connected that
from after seeing his movie only, I feel like I have to try in South. Do you remember any dialogue, Mahesh Babu's Any dialogue? Mahesh Babu dialogue. dialogue in Telugu? How can I say? Telugu. Hindi also you can. There is a movie in which he was fighting for the villagers, and Srimantudu. I don't remember the Yeah, name. Hindi I don't know. Okay. Leave it. And in that only he was like how to say that? You can tell any dialogue. Any dialogue? Yeah, not only Mahesh Babu, you can tell. You have to come That in is Telugu industry. the I can act like him a little bit. Yeah. Not like the same way, but You think we will talk again about this sorry. dialogue? We will later. You do that. Yeah. Between you think. ఓకే, మీకు ఫేవరెట్ ఎవరండి తెలుగు ఇండస్ట్రీలో? ప్రభాస్ గారు. ప్రభాస్ గారు రెబల్ స్టార్. యా. ఓకే, మరి ప్రభాస్ గారిలో మూవీస్ లో ఏ మూవీ అంటే బాగా ఇష్టం? డార్లింగ్. వావ్, థ్యాంక్ యూ. అందరు బాహుబలి చెప్తారు అనుకున్నాను. లేదు, ఐ లైక్ ప్రభాస్ sir like darling movie only. Okay. I mean Bahubali also I like Hmm. because even there also we see how he cares Devasena and how he loves her ani. ఓకే, But darling అంటే నేను ఫస్ట్ థియేటర్ లో చూసిన మూవీ డార్లింగ్. So once I saw it was like wow, like how nice he looks and how he performs and songs kuda chala I love the songs of ఓకే. Darling. ఏ సాంగ్ మీకు బాగా ఇష్టం ప్రభాస్ గారి మూవీస్ లో? ఏ సాంగ్? The ఒక version. టూ లైన్స్ కూడా పాడాలి మరి ప్రభాస్ గారి కోసం. Okay. This Varsham movie ఓకే song. ఓకే. నీటి ముల్లి నన్ను గిల్లి ఉండిపోవే వెన్నెలానా అందమల్లి చందమల్లి వెళ్ళిపోవే వెళ్ళేవానా. వావ్, సూపర్. మీకు Thank you. ప్రభాస్ గారు ఎంత ఇష్టమో అర్థమైపోతుంది సాంగ్ లోనే. ఎందుకంటే కన్నడ హిందీ కూడా ఇంత తెలుగులో ఫ్లూయెంట్ గా సాంగ్ పాడారంటే మాకు అర్థమైపోతుంది. I like Saundarya ma'am also. Like Oh. Saundarya ma'am, Sai Pallavi ma'am, Anushka Shetty. I love Prabhas sir and Anushka Shetty ma'am pair. Pair. Like anything. మీరే was- కాదు, అందరూ అందరూ, చేస్తారు yeah. వాళ్ళిద్దరిని. అవును, అసలు ఎంత క్యూట్ గుండా. చాలా మంది పెళ్లి చేసుకుంటే కూడా Correct. బాగుండు అనుకునే వాళ్ళం అసలు. I was also the one. I was Yeah. waiting when will this news come and when this news come. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, కానీ ఏమవుతుందో చూడాలి. Yeah, that's not like it's only a fan's wish. సార్, ఒక మూవీని బయటికి తీసుకురావాలి అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సెన్సార్స్ కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ చేయాలన్నా కానివ్వండి, ఇలాంటివి అన్నీ కూడా ఎలా మేనేజ్ చేశారు సార్? అంటే రెడ్ బ్యాగ్కి ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయా సార్? ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ పార్ట్కి ఇప్పుడు వచ్చామండి. Okay. ఓకేనా? మాకు మేకింగ్ పార్ట్ అంతా ఈజీ అయింది, కానీ కొత్త సినిమాలకు మీకు తెలియదు కాదు, డిస్ట్రిబ్యూషన్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ద పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడానికి ఉంటుంది, కొంచెం టఫ్ జోన్ ఉంటుంది. బట్ ప్రొడ్యూసర్ గారు హ్యాండ్లింగ్ ఇట్ వెరీ వెల్ అండి. ఓకే. యా. ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఎలా ఉంది సార్? అంటే చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా కంటెంట్ బేస్డ్ ఏ సినిమాలు వచ్చినా కూడా ఇండస్ట్రీ ఎప్పుడు హక్కున చేర్చుకుంటూనే ఉంటుంది. అవునండి. సో ఎవరైనా సపోర్ట్ ఇస్తున్నారా మరి ఇండస్ట్రీ నుంచి? ఇస్తున్నారండి. ఇస్తున్నారు. మా ప్రొడ్యూసర్ గారు కొంచెం పెద్దలతో మీట్ అవుతున్నారు, అందరి దగ్గర నుంచి పాజిటివ్ ఉంది. యా. సో నెక్స్ట్ అంటే ద రెడ్ బ్యాగ్ చూస్తే మాకు టీజర్ ట్రైలర్ చూస్తేనే కొన్ని డైలాగ్స్ రాశారు సార్. ఆ డైలాగ్స్ ఎలా అంటే చాలా పవర్ఫుల్గా అనిపిస్తున్నాయి డైలాగ్స్ అన్నీ కూడా. సో రైటింగ్ కూడా మీరేనా కంప్లీట్గా, ఓన్లీ డైరెక్షన్ మాత్రమే? నా రైటింగ్ కూడా నేనేనండి, బట్ నా టీం సపోర్ట్ తీసుకున్నా, టీం కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, బట్ మేజర్ పార్ట్ నాది ఉంటుంది. ఓకే. మీ మూవీలో మీకు బెస్ట్ డైలాగ్ అనిపించింది ఏది సార్? మీరు టీజర్లో పెట్టాను కదండి డైలాగ్, దట్ వన్. యా, ఓకే. ఒకసారి చెప్పండి సార్. అది కొంతమంది అతిథులు అనుకోకుండా వస్తారు, అది అదే డైలాగ్.
ఓకే, అనుకోకుండా వస్తారు, అనుకోకుండానే వెళ్ళిపోతారు. లేదు లేదు, అనుకోకుండా వస్తారు కానీ వచ్చిన తర్వాత మన లైఫ్ ఎలా తిప్పుతారు అనేది ఉంటుంది. యా, అంటే లైక్ ఐఎమ్ టెలింగ్ ట్రూత్ అన్నమాట. అంటే నార్మల్ గా బయట జరిగేది అనుకోకుండా వస్తారు, బట్ అనుకోకుండా ఇందులో అయితే అనుకోకుండా వెళ్ళిపోరు. ఉన్నదంతా ఏదో తీసుకొని ఒకటి ఇంపాక్ట్ వెళ్ళిపోతారు. క్రియేట్ చేసి ఓహో ఉన్నదంతా తీసుకొని పోతారా? అంతే. ఓహో రెడ్ బ్యాగ్ అంటే పట్టుకొని వెళ్ళిపోతారు అనమాట మనీ మొత్తం. అందులో మనీ ఉండదండి. Okay. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన మనీ డైమండ్స్ అట్లా ఏమి ఉండదు. ఓకే సంథింగ్ డిఫరెంట్ డిజైన్ చేసాం. ఓకే, షూటింగ్ అంతా ఎక్కడ చేశారు సార్ రెడ్ బ్యాగ్ అంతా? ఒక 40% షూట్ వచ్చి కర్నూలులో చేసామండి. ఓకే, తర్వాత రామోజీ ఫిలిం సిటీ అండ్ థాయిలాండ్లో 5 days చేసాం. ఓ థాయిలాండ్ వరకు వెళ్ళారు అయితే. Yeah. మీరు కూడా వెళ్ళారు? లవ్ స్టోరీ మీరేనా? story. లవ్ స్టోరీ కోసం థాయిలాండ్ వెళ్ళాం అండ్ అక్కడ సీన్స్ కూడా చేసాం, కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్. లవ్ స్టోరీ అంటే మనకి హీరో కూడా మెయిన్ హీరోలు ఉన్నారు అయితే. అదే ఎక్కడ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఉంటారు. ఓకే, ఎక్కడ మా హీరో? మరి మా హీరోని ఇంట్రడ్యూస్ చేయట్లేదు మాకు. మీరు 14th August మీరు ఇంట్రడ్యూస్ చేస్తారు. థియేటర్ డైరెక్ట్ థియేటర్ లోనే చూడమంటారా హీరో గారిని? అవునండి. ఓకే, చాలా మంచిగా చెప్తున్నారు సార్. హీరోని మాకు సస్పెన్స్ లాగా పెడుతున్నారు అనమాట అయితే. చాలా అంటే సస్పెన్స్ ఎలిమెంట్స్ చాలా ఉండబోతున్నాయి అనిపిస్తుంది సార్. అంటే మూవీలో కూడా అంటే కంప్లీట్గా అమ్మాయిలకు సంబంధించి సస్పెన్స్ ఉంటుందా, లేకపోతే చాలా మంది పెద్ద ఆర్టిస్టులు కూడా విలన్ లాగా కూడా చేయడం జరిగింది కదా, సో వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సార్ మూవీలో? అది మెయిన్ అది మన కబీర్ సింగ్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడితే, అంటే ఆయన కథని రన్ చేసేది లైక్ ఇప్పుడు ఈ చేజింగ్ పార్ట్ అంతా ఆయనతోనే ఉంటుందండి. అంటే ఈ 4 girls వర్సెస్ కబీర్ సింగ్ అనమాట. ఓకే, అది చాలా బాగా వచ్చింది ఆ ట్రాక్ అంతా, చేజింగ్ సీక్వెన్స్ అంతా. ఓకే, రాశి గారి పాత్ర కీ రోల్ ఉంటుంది అన్నారు కదా. అంటే రాశి గారు ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్లు అందుకున్నామే. అంటే కొంతమంది ఆలోచిస్తుంటారు చిన్న సినిమా తీయాలా వద్దని కూడా. అంటే మీరు రాశి గారిని ఎలా ఒప్పించారు మూవీలో అలా? మళ్ళీ కంటెంట్ అండి, ఆవిడకి మేము స్టోరీ చెప్పాం. అంటే ఇది యాక్చువల్గా రాశి గారి క్యారెక్టర్ చాలా చిన్నది ఇందులో, ఓకేనా, బట్ ఆవిడ క్యారెక్టర్తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు అంత ఇంపార్టెంట్ క్యారెక్టర్కి ఎవరినో కొత్త వాళ్ళు తెచ్చి పెట్టలేము, చాలా వెయిట్ ఉంటుంది క్యారెక్టర్కి. సో అట్లాంటప్పుడు కొంచెం పెద్దవాళ్ళతోనే వెళ్దాం అని చెప్పి అనుకున్నప్పుడు రాశి గారికి స్టోరీ చెప్పడం జరిగింది. అంటే ఆవిడతోనే ఆవిడ వల్ల స్టార్ట్ అయ్యే కథ ఇది, మళ్ళీ ఆవిడ దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. ఓకే, స్టార్టింగ్ ఎండింగ్ మొత్తం రాశి గారు. అంటే పర్పస్ ఆఫ్ ద స్టోరీ అక్కడ స్టార్ట్ అవుతుంది రాజీ గారు. ఓకే సార్, మీరు డైరెక్టర్ అవ్వాలి ఎప్పుడు అనుకున్నారా? అండ్ ఇప్పుడు ఒక మూవీ అయితే డైరెక్టర్తో వచ్చేస్తున్నారు, అంటే నెక్స్ట్ ఏ జోనర్లో సినిమాలు తీయాలనుకుంటున్నారు? ఈ హీరోతో తీయాలి పర్టికులర్గా ఏమైనా ఉందా సార్? నాకు టార్గెట్ అయితే ప్రభాస్ గారితో చేయాలని. అందరూ మూవీలో అందరూ ఫేవరెట్ ప్రభాస్ గారికి, మీరు కూడా? అంటే నాకు తెలిసినప్పటి నుంచి నేను ప్రభాస్ ఫ్యాన్ అండి. ఓకే, సో అతనితో చేయడం ఆబ్వియస్ గా ఒక డ్రీమ్ ఉంటుంది కదా అట్లా. ఓకే, సో వచ్చే సబ్జెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ థ్రిల్లర్ ఉంటుంది. మళ్ళీ యాక్షన్ థ్రిల్లరే? యాక్షన్ థ్రిల్లర్. ఈసారి 4 అబ్బాయిలు వస్తారా? లేదు, ప్రభాస్ గారు ఒక్కరే వస్తారు. వావ్, ప్రభాస్ గారు వస్తే ఇంకా ఏమంటారు మొత్తం భూగోళం అంతా తలకిందులు అయిపోతుంది. ప్రభాస్ గారితో మామూలుగా ఉండదు మరి. యా, మీరు డైలాగ్ గుర్తు తెచ్చుకున్నారా? నాకు ఒక డైలాగ్ ఉంది మూవీది. అంతేనా? వెళ్తే సారీ కుదిరితే కాదు, కుదిరితే తర్వాత అంతేనా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. అంతేనా? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. యా వెళ్దాం, వర్షం వస్తుంది బయట, హాట్ మంచిగా ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది, టీకి కాఫీ ఏదైనా పర్లేదు, వెళ్ళేద్దాం. పోదామా? పోదామా. ఓకే సార్, మీ మూవీలో ఒక మంచి కీ పాయింట్ అంటే ఏంటి? ఆడియన్స్ థియేటర్కి రావాలి అంటే ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతే కానీ రాలేరు. సో అలా మీరు మీ మూవీ చూడడానికి ఆడియన్స్ని రావాలి అని అంటే ఏ పాయింట్ అని చెప్తారు సార్? కంటెంట్ అంటే ఇప్పుడు మనం మీరు చూసినట్టయితే మన రీసెంట్ టైమ్స్లో ఓన్లీ ఫిమేల్ ఓరియంటెడ్ ఇలా 3-4 గర్ల్స్ని పెట్టి ఇలాంటి యాక్షన్ సబ్జెక్ట్ అయితే మనకు రాలేదండి. ఓకేనా, కంప్లీట్ ఒక కొత్త టెంప్లెట్ ఇది. అలాగే కంటెంట్ కూడా చాలా ఫ్రెష్ కంటెంట్ అండి. సో మన తెలుగు ఆడియన్స్కి ఖచ్చితంగా ఫ్రెష్ కంటెంట్ అంటే యాక్సెప్ట్ చేస్తారని, రిసీవ్ చేసుకుంటారని కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. సో ఆ ఒక పాయింట్ చాలా అనుకుంటున్నాను.
ఓకే. అంటే రీసెంట్ గానే బ్లాస్ట్ జోన్ అని ఇలాగే ఉమెన్ Yeah, సెంట్రిక్ అవును. ప్లస్ బాగా ఫైటింగ్ అలా వచ్చింది, అది అవును, బ్లాక్ బస్టర్ అవును, అయింది. అవును. అంటే ఒకే జోనర్ సినిమాలు మళ్ళీ మళ్ళీ వస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారంటారా? లేదండి, జోనర్ అది ఇది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది అసలు. అది Hmm. కంప్లీట్ వేరే టెంప్లెట్, ఇది వేరే టెంప్లెట్. అసలు దానికి దీనికి మనకి ఎక్కడ కంపారిజన్ ఉండదు. ఆ సినిమాకి ఓకే. కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఆ సినిమా చూసిన తర్వాత మనకి ఫిమేల్ సెంట్రిక్ అది కూడా, అది బై లక్ మాకేంటంటే ఇప్పుడు మా ఇంటి బంగారం కానీ లేకపోతే ఆ బ్లాస్ట్ కానీ మంచి హిట్ అయినాయి. సో మనది కూడా కొంచెం అదే ఆ పాజిటివ్ ఇది వచ్చింది అనమాట, వైబ్ వచ్చింది. ఓకే. సో అది చూడాలి ఆడియన్స్ ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, రిసీవ్ ఓకే. చేస్తారు. సార్, ప్రొడ్యూసర్లు వెతకాలి. ఒక మూవీ స్క్రిప్ట్ చేసుకున్న తర్వాత మూవీని మనం థియేటర్ వరకు తీసుకురావాలంటే ప్రొడ్యూసర్ సపోర్ట్ చాలా వరకు ఉండాలి సార్. అసలు ప్రొడ్యూసర్ గారు మీరు ఎలా ఒప్పించారు ఈ కథ చెప్పి ఆయనని, అండ్ బ్యాక్ ఎండ్ మీకు ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నారు ప్రొడ్యూసర్ గారు? నేను ఫస్ట్ మీకు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ అసలు బేసిక్ పాయింట్ ప్రొడ్యూసర్ గారు. అంటే ఇట్లాంటి కథ చేద్దాం అనే ఆలోచన. సో ఆయన నాకు పిలిచింది, రవి ఇట్లా అంటే ఆయనకి నాకు ఒక 10 years నుంచి జర్నీ ఉంది. సో ఆ చనువు మీద ఆయన నన్ను పిలిచి ఇట్లాంటి కథ ఒకటి చేద్దాం అనుకుంటున్నారు రవి ఆన్సర్ అంటే, అప్పుడు నేను స్టోరీ నరేట్ చేశాను ఆయన ఒక 2 months గ్యాప్ తీసుకొని. సో హీ లైక్డ్ ఇట్. అట్లా మా జర్నీ అయితే, సినిమా జర్నీ అట్లా స్టార్ట్ అయింది. అండ్ సపోర్ట్ విషయానికి వస్తే అసలు ఫస్ట్ మేము ఒక బడ్జెట్ అనుకున్నామండి. అంటే బిఫోర్ స్టోరీ ఇంత బడ్జెట్లో చేద్దాం, ఇట్లాంటి పాయింట్ చేద్దాం అనేది డిస్కషన్. తర్వాత స్టోరీ వినిన తర్వాత ఆయన 4 times బడ్జెట్ ఇంక్రీజ్ చేశారు. రవి ఈ స్టోరీకి ఇంత బడ్జెట్ పెడితే బాగుంటుంది. ఓకే. సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలా, ఫుల్ సపోర్ట్. సో అందుకని మనకి విజువల్స్ చూసినట్టయితే మీకు అంత గ్రాండీర్ వచ్చింది. ఓకే. యా. సార్, మీ ఫేవరెట్ హీరో ప్రభాస్ గారు అన్నారు. ప్రభాస్ గారు వచ్చి మీ ముందు నిల్చున్నారు. వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ సార్? మీరు ఎలా ఫీల్ అవుతారు? ఎవ్రీ ఫ్యాన్ ఎలా ఫీల్ అవుతారు అలాగే ఫీల్ అవుతారు. డెఫినెట్గా కొంచెం షివరింగ్ వస్తుంది. ఓకే. బట్ కొంచెం టైం తీసుకొని అయినా ఒక చిన్న లైన్ అయితే ప్రిపేర్ చేసి ఉంచా, అన్న 1 minute వినండి అని చెప్పి ఆ లైన్ చెప్పేస్తాను. ఓకే. అంటే డైరెక్ట్ స్క్రిప్ట్కి వెళ్ళిపోతారు అయితే? అంతే. అంటే ఫస్ట్ మన దగ్గర ఉండేది అదే స్కిల్ కదా, దాంతోనే వాళ్ళని మనం ఇంప్రెస్ చేయాలి. ఓకే. అంటే ఫస్ట్ ఫ్యాన్ గా కాకుండా డైరెక్ట్ గానే డైరెక్టర్ గానే వెళ్ళిపోతారు డైరెక్ట్ గా. ఫ్యాన్ గా కలిసిన చిన్న నర్వస్ ఫీల్ అయినా కొంచెం టైం తీసుకొని అయినా సరే ఆయన ఇంప్రెస్ చేయాలనేది నా పాయింట్. అది చెప్పి. సో మరి ప్రభాస్ గారిలో మీకు ఫేవరెట్ డైలాగ్స్ ఏంటి సార్ మూవీస్ లో? చాలా ఉన్నాయండి. ఆల్రెడీ ఇందాక ఒక ఇంటర్వ్యూలో చెప్పాను ఆల్రెడీ. ఛత్రపతి సినిమా నాకు కొంచెం ఫేవరెట్ మూవీ. yes. देवसेना इज्जत पे हाथ डालने वालों की oh sorry it's continue. like देवसेना इज्जत पे हाथ डालने वालों की उंगलियां नहीं काटते हैं तो उनका सर. yes, నరకాల్సింది చెయ్యి కాదు తల. వావ్, సూపర్ సార్. మీ నోటి నుంచి కూడా ప్రభాస్ గారి డైలాగ్ వినాలనుకుంటున్నాను సార్ నేను. పాపం ఉదయం నుంచి చాలా సార్లు విన్నారు. ఓ, విన్నారా? అంటే నేను వినలేదు కదా. అంటే ఉదయం నుంచి చెప్పిన డైలాగ్ చెప్పకండి, కొత్త చెప్పండి. ఫ్రెష్ డైలాగ్ చెప్పాలా? ఏ మూవీ చెప్పండి, ఏదైనా మూవీ చెప్పండి. డార్లింగ్ మూవీలో పెద్ద ఫస్ట్ మూవీ ఈశ్వర్ మూవీ ఉంటుంది కదా సార్, అది చెప్పండి. అందులో డైలాగ్ ఏదైనా గుర్తు చేయండి నాకు. అంటే సినిమా చాలాసార్లు చూసాను కానీ అదేది మేము పుట్ట ముందుకు వచ్చిన సినిమా. అదే కదా. ఏదైనా డైలాగ్ మనకుంటే అది ఛత్రపతి సినిమాలో డైలాగులు అయితే నాకు కొంచెం నోటెడ్ కదా. అడుగు అది చెప్పేసి కదా. ఓకే, చెప్పనా మళ్ళీ అది చెప్పండి. ఆ డైలాగ్ ఉంది కదా డార్లింగ్ మూవీలో, కాజల్ మామ్ కి ప్రభాస్ సర్వీస్ మనకు వర్క్ రొమాంటిక్ చెప్పలేను అనమాట సార్. సో బ్యూటిఫుల్ సంథింగ్ విల్ సే. సో బ్యూటిఫుల్. మీ బ్యూటిఫుల్. మీలో నాకు ఒక కాజల్ కనిపిస్తున్నారు ఇప్పుడు. ఇద్దరు చెప్పారు డైలాగ్ ప్రభాస్ గారు నా బదులు. ఇంకా ఓకే సార్, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అంటే ట్రైలర్ చూసిన తర్వాత నిజంగా చాలా ప్రామిసింగ్ అనిపించింది. మంచి సక్సెస్ అవుతుందని అయితే మంచిగా అంటే మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. సో చూసారు కదా ద రెడ్ బ్యాగ్ ట్రైలర్ అయితే చాలా బాగుంది. August 14th థియేటర్లో రిలీజ్ కాబోతుంది. ప్రతి ఒక్కరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.
ధన్యవాదాలు. ధన్యవాదాలు.